ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఎలా ఉందని అనుకుంటున్నారు? నేనైతే యూత్కి అయితే నేనైతే అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే అతనికి చాలా అనుభవం ఉంది. సో రాజకీయ పరంగా అయితే బాగా చేస్తున్నాను. అది అప్పుడైతే ఫాలో చేయాలి. అది వచ్చి 3 నెలలు అయింది. 3 ఫాలో చేయాలి. ఒకటి పింఛన్లు పెంచినాడు. నెక్స్ట్ మాకంటూ అన్న క్యాంటీన్ అనేది చెప్పినాడు. ఆగస్టు 15 ఓపెన్ చేయనాడు. సో చాలామంది భోజనానికి ఇబ్బంది పడుతున్నారు. చాలామంది పెద్దలు ఉన్నారు. సో మనం ఎంత సంపాదించినా మన భోజనం కోసమే కడుపు తినాలి కాబట్టి సో అదైతే అమలు చేస్తాడు. అతనే ఇంకా ఉంటే బాగుంటుందండి. మా యూత్కి అయితే డిఎస్సీ ఉన్నాడు. సో నేను 10th ప్రిపేర్ అవుతున్నాను. సో నాకు నెక్స్ట్ ఈ మంత్ ఎగ్జామ్ ఉంది. నేనైతే క్లియర్ చేసి డిఎస్సీలో పోల్చుకోవడం నాకు అయితే నమ్మకం ఉందండి. చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? డూపర్గా ఉందండి. పేదవాళ్ళకంతా 4000 రూపాయల కన్నా అన్నదానం కన్నా అన్నీ బాగుంది. ఈ ప్రభుత్వం గత 5 ఏళ్లలో పోగొట్టుకున్నంత మళ్ళీ తిరిగి తెస్తున్నారు. ఈ ప్రభుత్వం వల్ల చాలా మేలు జరుగుతూ ఉంది. అభివృద్ధి సంక్షేమం రెండు పడవల మీద సమానంగా ప్రయాణం చేస్తూ ఉంది. ఇది ప్రజలంతా కూడా పేద బడుగు బలహీన వర్గాలు మైనారిటీలు అందరూ కూడా 120 రోజుల్లో సంక్షేమ ఫలాలు అందుకుంటున్నారు. ఈరోజు కూడా 1వ తారీఖు ఉదయం 5 గంటలకే సచివాలయ ఉద్యోగస్తులు సామాజిక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని తీసుకున్నారు. అది సెలవు రోజుల్లో కూడా సక్రమంగా వినియోగం జరుగుతూ ఉంది. వాలంటీర్లు లేకపోయినా కూడా సచివాలయంలో ఉండేవాళ్ళు సక్రమంగా పనిచేస్తూ ఉంటారు. ముఖ్యంగా వాలంటీర్ వ్యవస్థ అవసరమే లేదు ఆంధ్రప్రదేశ్కి. నా పేరు లోకనాచారి, నేను కూలి పని చేస్తాను. చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన గురించి ఒక 2 మాటలు ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పరిపాలన గురించే. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన చాలా బాగుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఒక ఛాన్స్ ఇస్తే ఏదో రాష్ట్రాన్ని ఏదో మంచి చేస్తాడనుకున్న తర్వాత ఏమైందంటే ఉన్నటువంటి పరిశ్రమల్ని తరిమేసినాడు. రాష్ట్రాన్ని అప్పుల పాలెక్కి తోసేసినాడు. తర్వాత చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రమే ఈ పక్కన కర్ణాటక, అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ రాష్ట్రాల మధ్యలో మనం ఉన్నాము. మన రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలనే ఆలోచన లేకుండా పోయింది. పిచ్చి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి. మూడు రాజధానులు అంటాడు, 3 రాజధానులు కట్టలేకపోతాడు. తర్వాత వచ్చిన దాని శాసనమండలి రద్దు చేస్తానంటాడు, అది లేదు. ఆ విధంగా పిచ్చి ఆలోచనలతో ఉండిన దానికి ఈ చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్న తర్వాత 100 రోజుల్లోనే ఎక్సలెంట్ పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే ఆయనకి కొండంత తెలివి ఉన్న ఘోరంత అనుభవం ఉండాలని పెద్దలు చెప్తారు. ఆ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఈరోజు ఆ విజయంతో చూస్తామంటే పింఛన్లు చెప్పిన టయానికి ప్రతి ఒక్కరి ఇంటికి చేరుస్తున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ రెండిట్లోనే మీకు అర్థమవుతుంది. అదేవిధంగా మొన్న విజయవాడలో వరదలు వస్తే ఒక సామాన్య కార్యకర్తలాగా, ఒక ముఖ్యమంత్రి స్థాయిలో కాకుండా ఒక సామాన్య వ్యక్తిలాగా పోయి అక్కడ ఉండే ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి వారిని పరామర్శించి వారికి ఏమి కావాలో సౌకర్యాలని ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి, విజన్ ఉన్నటువంటి నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయనతో పాటు కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా నిజంగా చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు కూడా వారి వ్యక్తిత్వాన్ని చాలా మెచ్చుకోవాల్సి వస్తుంది. లోకేష్ గారు కానీ అక్కడ ఉన్నటువంటి మొత్తం టీం, మంత్రుల వ్యవస్థ మొత్తము నీట్గా వారు పని సక్రమంగా చేసుకుంటూ వెళ్తున్నారు.